దేశంలో యువతను హార్ట్ స్ట్రోక్స్ భయపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా స్ట్రోక్స్ ప్రాణాలను హరించడం విషాదాన్ని మిగులుస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయుల్లో ఈ సమస్య ఎందుకు అధికంగా ఉంటోంది? చిన్న వయసులోనే స్ట్రోక్స్పై అధ్యయనాలు చెబుతున్న సంచలన విషయాలేంటి? నిపుణుల సూచనలేంటి? దేశంలో దీర్ఘకాల వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో జీవనశైలి మార్పుల కారణంగా పలు రకాల వ్యాధులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో యువత హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. భారత యువతలో గుండెపోటు ప్రమాదం ఆందోళనకరమైన రీతిలో పెరుగుతోందని అధ్యయనాలు సంచలన విషయాలు బయటపెట్టాయి. గతంలో 50 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికే పరిమితమైన హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లు ఇప్పుడు యువత ప్రాణాలను సైతం హరించడం ఆందోళన కలిగిస్తోంది. నేటి కాలంలో 45 ఏళ్ల లోపు వారు 15 నుంచి 20% మంది గుండెపోటుకు గురవుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 40 ఏళ్ల మధ్యలోని పురుషులు, మహిళలు గుండె సమస్యల బారిన పడుతుండగా వీరిలో కొందరి పట్ల ఇవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. దేశంలో యువత ఎదుర్కొంటున్న గుండెపోట్లపై అధ్యయనాలు జరపగా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు జన్యుపరంగా హృదయ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2023 లాన్సెట్ నివేదిక ప్రకారం భారత్ లో ఏటా 15 నుంచి 18 లక్షల హార్ట్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్లు తేలింది. దేశంలో మరణాలకు 2వ ప్రధాన కారణంగా, వైకల్యానికి 3వ ప్రధాన కారణంగా గుండెపోట్లు నిలుస్తున్నాయంటున్నాయి అధ్యయనాలు. అలాగే ఇటీవల కాలంలో యువతలో అత్యధిక శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ సమస్య కనిపించేది. మారుతున్న లైఫ్ స్టైల్ తో యువతలోనూ ఈ సమస్య పెరుగుతోందంటున్నారు వైద్య నిపుణులు. రోజులో 10 వరకు బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదైతే వీటిలో 2 కేసులు యువతవే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. ఇందులో ఎక్కువగా బ్రెయిన్ లో క్లాట్ల వల్ల రక్తనాళం మూసుకుపోవడం, ఆ తర్వాత స్థానంలో రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడులో రక్తస్రావం సంభవించడం వంటి కేసులు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. యువతలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు గతేడాది కంటే 10 నుంచి 15% పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారిలో అత్యధికంగా ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ నమోదవుతున్నాయని చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన తర్వాత తొలి 6 గంటలనేది చాలా కీలకం. ఆలస్యమైన కొద్దీ ప్రాణాలకు ముప్పే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వీలైనంత వేగంగా స్పందించడం ఉత్తమమని చెబుతున్నారు. యువ భారతీయుల జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి వారిని మరింత ప్రమాదంలో పడేస్తున్నాయని కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్ తో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడిన తర్వాత దాదాపు 2 మిలియన్ల మెదడు కణాలు వేగంగా చనిపోతాయి. కాబట్టి ఈ లక్షణాలను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు. శారీరక శ్రమ తగ్గినా ఆధునిక జీవన విధానమే గుండె, మెదడు బలహీనపడడానికి కారణమంటున్నారు. వృత్తిలో ఒత్తిడి కూడా ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారాన్ని వండుకునేందుకు సైతం సరైన సమయం లేదు. చెడు ఆహారపు అలవాట్లు సైతం స్ట్రోక్లకు కారణమవుతున్నాయి. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం, సిగరెట్లు, పొగాకు, మద్యం అలవాట్లు, వాతావరణ కాలుష్యం కలిసి యువత ప్రాణాలు తీస్తున్నాయి. గంటల కొద్దీ ఎలక్ట్రిక్ పరికరాలతో గడపడం యమ డేంజర్ గా మారుతోంది. అందుకే యువత తన జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని, ఎక్సర్సైజ్లు, యోగా చేయాలని సూచిస్తున్నారు. జంక్ ఫుడ్స్, సిగరెట్ల జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కు నివారణే నిజమైన మందు అన్నది వైద్య నిపుణుల మాట. పోషకాహారం తీసుకోవాలి, ఉప్పు తగ్గించాలి, ప్రతిరోజు కనీసం అరగంటైనా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి అలవర్చుకోవాలి. ముఖ్యంగా రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి. ఇలా మారుతున్న కాలంతో పాటు మన జీవన శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోకపోతే జీవితాలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.